హలో, ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? నాకైతే చాలా ఇష్టం అండి. సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్లని గుజ్జు చేసి దాంతోపాటు వేడి వేడి పూరీని అలా ముంచుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో. మీకు ఇష్టమా? సరే అయితే రెసిపీ చేసేద్దామా? ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో ఎప్పుడైనా పూరీ చేసేటప్పుడు, ఇది పూరీ పిండి మాత్రమే, చపాతీ చేసేటప్పుడు పిండి సపరేట్గా తడుపుకోవాలి, పూరీకి సపరేట్గా తడుపుకోవాలి. ఈ కప్పు ఫుల్ గోధుమ పిండి ఇందులో వేసాను. దీనికి ఇదిగోండి ఒక 2 టేబుల్ స్పూన్లంతా రవ్వ వేస్తున్నాను. రవ్వ వేస్తే ఏమవుతుందంటే క్రిస్పీగా వస్తాయి, మంచిగా పొంగుతాయి, బాగుంటుందన్నమాట. ఇందులోనే కాస్త ఉప్పు కూడా. ఇప్పుడు నీళ్ళు వేసి పిండిని తడుపుకోవాలి. మైదా పిండి అసలు అవసరం లేదండి, పూరీకి గోధుమ పిండే సరిపోతుంది, మంచిగా పొంగుతాయి. గోధుమ పిండితో పూరీ చేస్తే ఏంటి అంటే చల్లగా అయిన తర్వాత కూడా తినొచ్చు. అదే మైదా పిండి అనుకోండి, చల్లగా అయితే సాగుతాయి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పూరీ పిండిని తడుపుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా బాగుండదు, మరీ మెత్తగా ఉన్నా సరే షేప్ సరిగ్గా రాదు. పూరీ పిండి తడపడంలోనే ఉంటుందండి. ఎప్పుడైనా కూడా మంచిగా మెత్తగా పిసుక్కోవాలి, ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్రండి, పిండిని టేబుల్ మీద వేసుకొని చక్కగా ఇలా మెత్తగా సాఫ్ట్గా నీడ్ చేసుకోవాలి. ఇలా పిండిని మంచిగా నీడ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే కిందకి మంచిగా టక్ అవుతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టేసి ఒక క్లాత్ మంచిగా తడిపి క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేయడం వల్ల పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. మనం పూరీ పిండి అయినా సరే, చపాతీ పిండి అయినా సరే ఇలా తడి బట్టతో క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాంగో పల్ప్ తయారు చేసుకుందాం. మామిడి పండ్లు తీయగా ఉంటేనే బాగుంటుంది. మంచిగా మెత్తగా పండిన మామిడి పండ్లు తీసుకొని చక్కగా ఇలా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి ఇందులో కొంచెం షుగర్, కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా షుగర్ ఎక్కువ వేసుకొని తినే డిష్ అయితే ఇదే అండి. ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ కొంచెం మిక్సీ పట్టి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పల్పుని, యాక్చువల్లీ ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. ఇందులో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు. ఇది పూరీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాగే మిగతా మ్యాంగోస్ని కూడా మనం పల్ప్ చేసేసుకుందాం. సో మీరు తీసుకునే మామిడి పండు స్వీట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి టేస్ట్ చూసేసి షుగర్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. షుగర్ వద్దు అనుకుంటే మీరు ఇందులో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. నేను కొంచెం యాడ్ చేస్తాను, మరీ మొత్తం కాదు. సో ఇందులో కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ ఇది. హోటల్స్లో చేసినప్పుడు ఇలా యాడ్ చేసేవాళ్ళం అన్నమాట, బాగుంటుంది టేస్ట్. అంతే, మ్యాంగో పల్ప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీ చేద్దాం రండి. సో ఈరోజు మనం పూరీ ఫ్రై చేయడానికి గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాము. ఎప్పుడైనా డీప్ ఫ్రైస్కి మనకి సన్ఫ్లవర్ ఆయిల్ బాగుంటుందండి. గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుందండి. డే అంతా మనల్ని యాక్టివ్గా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇండియాస్ నెంబర్ 1 7 టైమ్స్ అవార్డు విన్ అయింది గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. 39 ఇయర్స్ ట్రస్టెడ్ కంపెనీ అనమాట. మీరు కర్రీ చేసుకున్నా, వేపుడు చేసుకున్నా, ఇలా ఏదైనా డీప్ ఫ్రైస్ చేసినా సరే మనం ఎంత తిన్నా సరే డే అంతా మనకి లైట్గా యాక్టివ్గా బాడీని ఉంచుతుంది అనమాట. అండ్ ఇలా లైట్గా ఉంటేనే డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క ప్యాకెట్లో మనకి 910 గ్రామ్స్ పక్కాగా ఉంటుంది. సో వెయిట్లో మనకి అస్సలు ఎక్కడా తేడా రాదు. మనకి
5 లీటర్స్ అయినా తీసుకోవచ్చు, 2 లీటర్స్ తీసుకోవచ్చు, లేదా 1 లీటర్ శాషెట్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే డీప్ ఫ్రై చేసేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. గోల్డ్ డ్రాప్ మంచిగా రికమెండ్ కూడా చేస్తాను. సో మరి పొయ్యి మీద ఆయిల్ వేసాను. గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఎప్పుడైనా పూరి చేసేటప్పుడు నూనె బాగా వేడెక్కితేనే అప్పుడే పూరి బాగా పొంగుతుంది. నూనె వేడెక్కే లోపల మనం పూరీని తయారు చేసుకుందాం. ఇదిగోండి, ఇలా తడిబట్ట చుట్టి పెట్టడం వల్ల పిండి మెత్తగా ఉంటుంది, డ్రై అవ్వకుండా. ఇప్పుడు కొంచెం చేతికి ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది, అన్నీ సేమ్ సైజులో వస్తాయి మనకి పూరీలు. పూరీని ఎప్పుడైనా సరే ఆయిల్ పెట్టుకొని ఇలా మనం ఒత్తుకునేటప్పుడు ఆయిల్ పెట్టుకుంటేనే ఆయిల్ పాడవకుండా ఉంటుందండి. డీప్ ఫ్రై చేసే ఆయిల్ మరి సన్నగా చేస్తే పూరి సరిగ్గా పొంగదు. కొంచెం లావుగా ఉంటేనే పూరి మనకి మంచిగా పొంగుతుంది. నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి, పొగలు పొగలు రావాలన్నమాట. సూపర్ హాట్, ఎక్స్ట్రీమ్ హాట్ ఉండాలి. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పూరీని నూనెలో వేసి ఫ్రై చేసుకోవడమే. ఒకసారి పూరి పైకి పొంగడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే, మనం ఆయిల్ వేస్తూ ఉంటే పూరి మంచిగా పొంగుతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే బాగుంటుందండి పూరి, లైట్గా కాల్చిన దానికన్నా. ప్రతి ఒక్క పూరి ఇలా మంచిగా ఫుల్గా పొంగితేనే బాగుంటుందండి. అసలు పూరి పొంగకపోతే నేను అస్సలు తినను. మంచిగా పొంగిన పూరి అయితేనే నేను తింటాను. చూడండి, అన్ని పూరీలు ఎంత బాగా పొంగాయి. ఎక్కడైనా మీకు ఆయిల్ కనిపిస్తుందా? ఎక్కడ ఆయిల్ లాగట్లేదు, చూసారా? అందుకే గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా చాలా లైట్, ఆల్వేస్ యాక్టివ్. సో పూరి రెడీ అయిపోయింది. ఇంకా మ్యాంగో పల్ప్ కూడా రెడీగా ఉంది. సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు పల్ప్ని బౌల్లో వేసేసుకుందాం. పర్లేదండి, ఇందులో చాలా క్యాలరీస్ ఉన్నా సరే సంవత్సరానికి ఒక్కసారి తింటాం కాబట్టి నో కాంప్రమైజ్. ఎంత తినాలనిపిస్తే అంత తినేయండి, ఎంత ఎంజాయ్ చేయాలనిపిస్తే అంత ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ డే మంచిగా వర్కౌట్ చేయండి. పైన కొంచెం గార్నిష్కి ఇలా కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుంది. అంతే, పూరి మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా మంచి కాంబినేషన్. ఒకసారి టేస్ట్ చేద్దామా? పూరి చూడండి, చక్కగా పొంగింది, ఎక్కడ మనకి ఆయిల్ కొంచెం కూడా లేదు. ఇలా తీసుకొని ఫుల్గా మ్యాంగో పల్ప్ని తీసుకొని బా, నోట్లో అమృతమే. ఇంకా పర్ఫెక్ట్, బా అద్దరిపోయిందండి. రెసిపీ చాలా సింపుల్. మ్యాంగోస్ వచ్చేస్తున్నాయి, పూరి మీ దగ్గర ఉంటుంది, గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్. గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా చాలా లైట్గా, ఆల్వేస్ యాక్టివ్. బాయ్.